పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. ఈ భూమిలో ఉన్న వారెల్లరూ రక్షణ భాగ్యం పొందాలని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఆదివారం, పరిశుద్ధమైన దినం. పూజలో పాల్గొని ఆరాధనలో పాల్గొన్న మనందరినీ మరొకసారి దేవుడు దీవించుటకై వేచి ఉన్నాడు, రమ్మనుచున్నాడు. రండి, మనమందరం కలిసి మన ఉద్దేశములతో ఈరోజు ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు అర్పించుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మన ఉద్దేశంలో కూడా ప్రభువునికి అర్పించుకుందాం. ఫాతిమా మేరీ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనల కొరకు కృతజ్ఞతగా మానసిక శారీరక ఆరోగ్యం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే వైజాగ్లో మల్కాపురంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రభు దీవించమని, ముత్తంగిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ఆశీర్వదించమని, ఈ విపరీతమైనటువంటి ఉండలో ఉన్నటువంటి పరిస్థితిని మార్చి ప్రజలందరికీ ప్రభు మంచి వాతావరణం దయచేసి దీవించమని మన ఉద్దేశములతో ప్రభువుకు అర్పించి ప్రార్థన చేద్దాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోక జపము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొంతు పిలాతు అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. వర్షంలు వస్తాయి, వర్షంలు ఆగిపోతాయి. ఎండ వస్తుంది, ఎండ పోతుంది. కానీ కరుణ మాత్రం వర్షం వలె కురిపిస్తూ ఉంటాడు. ప్రతి ఉదయం దాన్ని నూతనంగా ఇస్తాడని విలాప గీతాలు 3:22లో ప్రభు చెప్తున్నాడు. రెయిన్ విల్ కమ్, రెయిన్ విల్ గో, బట్ దిస్ పర్టికులర్ రెయిన్ ఆఫ్ మర్సీ విల్ నెవర్ ఎండ్. లెమెంటేషన్ 3:22 సేస్. మొదటి గుర్తులో చిన్నపిల్లల్ని అడిగి చూడండి, దేవుడు ఎంతగా ప్రేమించాడమ్మా అంటే వాళ్ళు ఇట్లా చేయి చూపిస్తాడు, ఇంతగా ప్రేమించాడు పదరండి. హౌ మచ్ గాడ్ లవ్డ్ యూ, గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ అవుతాడు. పిల్లల వడకంలో బాగా ఉంటుంది. మనము పిల్లలుగా అంత గట్టిగా చెప్పలేం, పిల్లలు అలా అరుస్తూ చెప్తూ ఉంటారు. గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిస్ ఓన్లీ సన్. దేవుడు మనం ఎంతగానో ప్రేమించి ఏకైక కుమారుని మన కోసం ఇచ్చాడు
ఆయన మనల్ని రమ్మనుచున్నాడు. యెషయా 65:2లో 2 చేతులను చాచి రమ్మనుచున్నాడు. హీఈస్ కాలింగ్ అస్, స్ట్రెచింగ్ అవుట్ హిస్ హ్యాండ్స్, ఇన్వైటింగ్ అస్ ఇన్ ఐసయా 65:2, యోహాను 3:15, యెషయా 65:2ని కలిపి ఈరోజు మనం పాడబోతున్నాం. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? కరుణా వర్షం కురిపిస్తుంది, భూమిలో ఉన్న వారందరికీ రక్షణం ఇవ్వాలని. కరుణా వర్షం కురిపిస్తుంది, కల్వారి కొండపై కురిపిస్తుంది. కరుణా వర్షం కురిపిస్తుంది, కల్వారి కొండపై కురిపిస్తుంది. ఈ భూమిలో ఉన్న వారెల్లరూ రక్షణ భాగ్యం పొందాలని, ఈ భూమిలో ఉన్న వారెల్లరూ రక్షణ భాగ్యం పొందాలని పరుగెత్తుము పరుగెత్తుము, కల్వరి నాదుడు ప్రభు యేసు వేచి ఉన్నాడు, నిన్ను రమ్మనుచున్నాడు. పరుగెత్తుము పరుగెత్తుము, కల్వరి నాదుడు ప్రభు యేసు వేచి ఉన్నాడు, నిన్ను రమ్మనుచున్నాడు. చిన్నవాడొక్కడడిగాడు, అయ్యా ఎంతగా నన్ను ప్రేమించావని. చిన్నవాడొక్కడడిగాడు, అయ్యా ఎంతగా నన్ను ప్రేమించావని. కల్వరి నాదుడు యేసు తన హస్తం చాచాడు, కల్వరి నాదుడు యేసు తన హస్తం చాచాడు. ఇంతగా నన్ను ప్రేమించాలని, అంతయు నీ కోసం అర్పించానని. ఇంతగా నన్ను ప్రేమించావని, అంతయు నీ కోసం అర్పించానని. కరుణా వర్షం కురిపిస్తుంది, కల్వారి కొండపై కురిపిస్తుంది. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత, మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మనం ఎలాంటి పాపాత్ములైనా, ఏ పరిస్థితి అయినా యేసు వంక తిరగాలి మనం. అప్పుడు మన పరిస్థితులు మారిపోతాయి.
When we turn towards Jesus, every situation will change. And that is why we are in the resurrection season, Easter season. అందుకే ఉత్థానం గురించి అనేక విషయాలు ఈ రోజుల్లో మాట్లాడుతున్నాడు. లూకా 23:42-43లో యేసు వంకకు ఆ మంచి దొంగ తిరిగి, యేసు, నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకమించుకొనుము అని విన్నవించాను. యేసు వానితో, నేడే నీవు నాతో పరలోకమును ప్రవేశించదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్తున్నాడు. మనం యేసు వంక తిరిగితే నిశ్చయముగా మనకు విడుదల కలుగును. ఆమేన్. Luke 23:42 and 43, he turned towards Jesus, the good thief, and he pleaded to him, please remember me when you enter into the kingdom of God. Jesus said, today you will be with me in paradise. Today అంటే ఇప్పుడే, ఈ రోజే మీ ఇంటిలో అద్భుతాలు జరుగునుగా, ఆమేన్. పరలోకం తెరవబడును. ఆమేన్. పాడుదామా నమ్మకముతో విశ్వాసముతో ప్రవచనముగా. కరుణా వర్షం కురిపిస్తుంది, కల్వారి కొండపై కురిపిస్తుంది. కరుణా వర్షం కురిపిస్తుంది, కల్వారి కొండపై కురిపిస్తుంది. భూమిలో ఉన్న వారెల్లరూ రక్షణ భాగ్యం పొందాలని, ఈ భూమిలో ఉన్న వారందరూ రక్షణ భాగ్యం పొందాలని. దొంగవాడు ఒకడు అడిగాడయ్యా, ఈ పాపిని స్మరించుమని. ఆయనపై దేవుడు కరుణ చూపాడు. దొంగవాడొక్కడు అడిగాడు, అయ్యా ఈ పాపిని స్మరించుమని. దొంగవాడొక్కడు అడిగాడు, అయ్యా ఈ పాపిని స్మరించుమని. కల్వరి నాదుడు యేసు కరుణతో చూసాడు. కల్వరి నాదుడు యేసు కరుణతో చూశాడు. ఈరోజే నీవు నాతోనే పరలోకములో ఉంటావని, ఈ రోజే నీవు నాతోనే పరలోకములో ఉంటావని. కరుణా వర్షం కురిపిస్తుంది, కల్వారి కొండపై కురిపిస్తుంది. మన కోసం పరలోకం ఇప్పుడు తెరవబడాలని ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కరోనా 2 సంవత్సరాలు తాండవమాడిన టైంలో మనం ఎంత బాధపడ్డామో మనకు తెలుసు.
అవన్నిటి నుండి కాపాడినది దేవుని కరుణయే. అందుకే ఈ ప్రోగ్రాం కూడా అలాగే ముందుకు సాగుతూ ఉంది. 1100 రోజులు దాటి ఇంకా ముందుకు సాగుతున్నామంటే దేవుని కరుణయే. ఇట్ ఈస్ గాడ్స్ గ్రేస్ దట్ ప్రొటెక్టెడ్ అస్ డ్యూరింగ్ కరోనా. సో మెనీ వెంట్ ఆఫ్, బట్ వీఆర్ అలైవ్. గాడ్ హ్యాస్ గాట్ అ ప్లాన్ ఫర్ అస్. మనం ఇంకా బ్రతికి ఉన్నామంటే ఏదో ప్లాన్ ఉంది దేవుడు మన ద్వారా చేయాలని. మీ గురించి, కుటుంబం గురించి, మాలాంటి పరిచర్యలో ఉన్న వాళ్ళ ప్రజల కోసం. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 15వ వచనం, ప్రభు మిమ్ము సకల రోగముల నుండి కాపాడును, మీరు అగిప్తున చూచిన ఉత్పత్తము ఏవియు మిమ్ము సోక్కజాలవు అని ప్రభు చెప్తున్నాడు. The Lord says, the Lord will protect us from all sickness, and no pandemic that a sickness in Egypt can dare to touch us because we belong to God. Deuteronomy 7:15. దేవా ఇంతవరకు కాపాడావు, స్తోత్రం. రాబోయే దినంలో కూడా మంచి ఆరోగ్యం దయచేయమని పాడుదామా ప్రేమణ సహోదరి సహోదరులారా. కరుణా వర్షం కురిపిస్తుంది, కల్వారి కొండపై కురిపిస్తుంది. కరుణా వర్షం కురిపిస్తుంది, కల్వారి కొండపై కురిపిస్తుంది. ఈ భూమిలో ఉన్న వారెల్లరూ రక్షణ భాగ్యం పొందాలని, ఈ భూమిలో ఉన్న వారెల్లరూ రక్షణ భాగ్యం పొందాలని. పరుగెత్తుము పరుగెత్తుము, కల్వరి నాదుడు ప్రభు యేసు వేచి ఉన్నాడు, నిన్ను రమ్మనుచున్నాడు. పరుగెత్తుము పరుగెత్తుము, కల్వరి నాదుడు ప్రభు యేసు వేచి ఉన్నాడు, నిన్ను రమ్మనుచున్నాడు. కరోనా సమయంలో కరుణ కొరకు అనే ప్రార్థన ద్వారా మమ్ము కాపాడితివే. కరోనా సమయములో కరుణ కొరకు అనే ప్రార్థన ద్వారా మమ్ము కాపాడితివే. మహమ్మారి నుండి తప్పించి దీర్ఘాయుసు దయచేసితివి. మహమ్మారి నుండి తప్పించి దీర్ఘాయుషును ఇచ్చితివే. ఏమిచ్చి నీ రుణము తీర్చదనయ్యా, జీవిత కాలమంతా స్తోత్రమయ్యా. ఏమిచ్చి నీ రుణము తీర్చదనయ్యా, జీవిత కాలమంత స్తోత్రమయ్యా. కరుణా వర్షం కురిపిస్తుంది, కల్వారి కొండపై కురిపిస్తుంది. రోగ బాధలతో ఉన్న వాళ్లకు వ్యాధుల నుండి విడుదల కలగాలని, ఇలాంటి మహమ్మారులు ఏనాడు మనల్ని బాధ పెట్టకూడదని ప్రభు దగ్గర అందరి కోసం ప్రార్థించారు. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఒకవైపు ఇజ్రాయెల్, ఇరాన్ దేశం ఎందుకు అనేక చోట్లలో పరిస్థితులు బాగలేదు. అందువలన మనము దేవుని సంరక్షణ కోసం ప్రార్థిస్తేనే అందరూ సంరక్షణలో ఉండగలుగుతారు. అందుకే ఈ ప్రార్థన రోజు చెప్తున్నాం. గత జీవితంలో ఎంతమంది ఈ ప్రార్థన ద్వారా సాక్ష్యాలు చెప్పారో మీరు విన్నారు. మీ ఇల్లు కూడా బాగుండాలని, ప్రజలు బాగుండాలని ఆశతో ప్రార్థన చేయండి. అందరూ కలిసి లెట్ us consecrate the whole world for protection as we need real protection from God. Let's pray. యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును ఇక్కడ జరుగుతున్న పనులన్నిటినీ DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితములో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, ప్రే ఫర్ us. దయచేసి ప్రార్థిస్తూ ఉండండి. వీలు ఉన్నవాళ్ళు ఎప్పుడో ఒకసారి ఒక్క పూటైన ఉపవాసం ఉండి ముత్తంగి కేంద్రంలో పెద్ద హాల్లో నిర్మాణం జరుగుతుంది. మొత్తం పైన ఉన్నటువంటి సౌండ్ ప్రూఫ్ మంద తీసి మళ్ళీ పెద్ద ఫ్యాన్స్, హెలికాప్టర్ ఫ్యాన్స్ పెడుతున్న వర్క్స్ నడుస్తున్నాయి. అందరూ కూడా భద్రతలో అవన్నిటిని పైనుండి అలా పెట్టినప్పుడు అవన్నీ కూడా దేవుడు ఆధీనంలో ఉంచుకొని దీవించాలని ప్రార్థించండి. అలాగే ఈరోజు రేపు సాయంత్రం విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి ప్రత్యేక ప్రార్థనను ప్రభు ఆశీర్వదించుకొని ప్రార్థించండి. మే 19వ తారీఖు మీ పండుగ, మన పండుగ, మన సెంటర్ పండుగ, పెంతెకోస్తు పండుగకు మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, ప్రార్థన చేసుకోండి. మే 26 ఉదయం నుంచి 29 మధ్యాహ్నం వరకు ఫాదర్ జోస్ వట్టేంకల్ గారి ద్వారా జరగబోతున్న గొప్ప విడుదల స్వస్థత మహోత్సవమునకు మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. సిటీ పరిమితంలో ఉన్న వాళ్ళు మాత్రం దయచేసి వచ్చి వెళ్ళేటట్టు చూసుకోండి. ఒకవేళ వచ్చి ఉండేవాళ్ళు పెద్ద హాల్లో పడుకోవాలంటే మీకు ఏర్పాట్లు జరుగుతాయి. అలాగే ఈ మే నెలలో 2వ వారం కాదు, మొదటి వారంలోనే ఇంగ్లీష్ ఉడకం ఉంటుంది. మే 1st to 4th విల్ బీ ఇంగ్లీష్ రెట్రీట్. అండ్ మే 6th మార్నింగ్ టు 11th ఈవినింగ్ విల్ బీ తమిళ్ రెట్రీట్. సంవత్సరంలో ఒక్కొక్కసారి తమిళ్ ఉడకం జరుగుతుంది. తమిళం వచ్చిన వాళ్ళు మీకు తెలిస్తే దయచేసి మే 6 ఉదయం నుంచి 11వ తారీఖు పంపండి. సంవత్సరంలో ఒకసారి తమిళంలో కూడా దేవుని స్తుతించి ఆరాధించే భాగ్యం ఈ సెంటర్లో ఒక్కసారి సంవత్సరంలో జరుగుతుంది. ఆహ్వానిస్తున్నాను. 4వ గుర్తు,
యోహాను 19:34. సైనికులలో ఒక్కడు యేసుప్రభు పక్కన బల్లముతో పొడిచెను, వెంటనే రక్తము నీళ్లు స్రవించెను. ఇంతకుముందు మీతో చెప్పాను, ఆ వ్యక్తి కళ్ళ మీద అది పడినప్పుడు గ్రుడ్డివాడు స్వస్థతను పొందుకున్నాడు. అటువంటి గొప్ప రక్తం జీవజలం ఇప్పుడు నా మీద, మీ మీద, ప్రజల మీద ప్రవహించునుగా. ఆమేన్. స్వస్థత, విడుదల కలుగునుగా. ఆమేన్. కడుగబడునుగాక మన పాపాలన్నీ ఆ రక్తం ద్వారా. ఆమేన్. ఆత్మతో నింపబడే పెందెకోస్తు పండుగ జరుగునుగా. ఆమేన్. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. కరుణా వర్షం కురిపిస్తుంది, కల్వారి కొండపై కురిపిస్తుంది. కరుణా వర్షం కురిపిస్తుంది, కల్వారి కొండపై కురిపిస్తుంది. భూమిలో ఉన్న వారెల్లరూ రక్షణ భాగ్యం పొందాలని, ఈ భూమిలో ఉన్న వారెల్లరూ రక్షణ భాగ్యం పొందాలని. బల్లముతో పొడవబడి తెరవబడిన హృదయం దగ్గరికి ఆకర్షింపబడి అందరి జీవితం బాగుండాలని ప్రభుని ప్రార్థిస్తాం. బల్లముతో పొడవబడిన హృది నుండి రక్తము నీరు ప్రవహించినదే. బల్లముతో పొడవబడిన హృది నుండి రక్తము నీరు ప్రవహించినదే. కడిగితివే మా పాపాలను, రక్షణనిచ్చితివే. కడిగితివే మా పాపాలను, రక్షణనిచ్చితివే. రాబోయే దినములు రక్త కోటలో భద్రంగా కాపాడు కరుణామయ. రాబోయే దినములు రక్త కోటలు భద్రంగా కాపాడు కరుణామయ. కరుణా వర్షం కురిపిస్తుంది, కల్వారి కొండపై కురిపిస్తుంది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పెందెకోస్తు పండుగకు వస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను విశాఖపట్నంలో జరుగుతున్న 3 రోజులు ప్రోగ్రాం మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మే 1 నుంచి 4 వరకు జరుగుతున్న ఇంగ్లీష్ వడకానికి వచ్చే వాళ్ళని దీవించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తమిళనాడు నుంచి, ఆంధ్ర, తెలంగాణ నుంచి తమిళ ముడకానికి వస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మే 26 నుంచి 29 వరకు స్వస్థత మహాసభ నడిపిస్తున్న ఫాదర్ గారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ముత్తంగి కేంద్రంలో పెద్ద హాల్లో జరుగుతున్న ప్రతి పని మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగోడకంలో పాల్గొన్న బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసే బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం రోజు ప్రార్థిస్తున్న DMI 24/7 13,000 మంది మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్లో ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన అడుగుతున్న వాళ్ళ మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, 5వ గుర్తు, చివరి గుర్తులో మనమున్నాం.
ఈ గుర్తులో ప్రత్యేకంగా ప్రభువా నీవు పొందిన దెబ్బలను జ్ఞాపకం చేసుకొని మేము పొందిన ప్రతి దెబ్బలు, గాయాలు, కష్టాలు, కన్నీళ్ళు, అవమానం, దుఃఖం, వ్యాధి, బాధలు అన్నీ ఒక్కసారిగా చివరి గుర్తులో మీకు అర్పిస్తున్నామయ్యా. నీ పొందిన దెబ్బలచ్చే మేము ఆరోగ్యం పొందాలని ప్రవచనమును నమ్ముతున్నామని ఈ పాటను పాడబోతున్నాం. ఇక ఒక్కవేళ ఒక్కరోజు నేను జీవించినా మరణించినా నీకే నేను సొంతమయ్యా. రోమీయులకు రాసిన 14:8 మనము జీవించునను ప్రభు కొరకే జీవింతుము, మరణించినను ప్రభు కొరకే మరణింతుము. మనము ప్రభువునకు చెందిన వాళ్ళం, జీవించిన మరణించిన. వెదర్ వి లివ్ ఆర్ డై, వి బిలాంగ్ టు గాడ్. వి లివ్ ఫర్ యూ లార్డ్. రోమన్స్ 14:8. కారణం ఏంటిది? దేవుడు నిన్ను అనేక సమస్యల నుండి బ్రతికించి బయటపడు మార్గం ఇచ్చాడు. ఇక జీవిస్తే ఆయన కోసమే. లార్డ్, రేస్ అప్ ఆర్మీ ఆఫ్ పీపుల్ హూ క్యాన్ థింక్ లైక్ దాట్ సో దాట్ దిస్ హోల్ వరల్డ్ క్యాన్ బి సేవ్డ్. ఇలాంటి గొప్ప సైన్యముని లేపమయ్యా. జీవిస్తే నీ కోసం, మరణించిన నీ కోసం. ఏది పరిస్థితి భవిష్యత్తులో వచ్చినా అవన్నిటినీ నీకు సాక్షులుగా ఉండే భాగ్యం కోసం ప్రార్థన చేసుకుంటూ పాడదామా? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ గుర్తును మన మధ్యలో సేవ చేసిన జసింత తన కుటుంబం కోసం, అన్ని కుటుంబాల కోసం, ప్రజల కోసం, ఈ సెంటర్ కోసం ప్రార్థిస్తారు. పాడుదాం. కరుణా వర్షం కురిపిస్తుంది, కల్వారి కొండపై కురిపిస్తుంది. కరుణా వర్షం కురిపిస్తుంది, కల్వారి కొండపై కురిపిస్తుంది. అరుగెత్తుమో అరుగెత్తుమో కల్వరి నాదుడు ప్రభు యేసు వేచి ఉన్నాడు, నిన్ను రమ్మనుచున్నాడు. నీవు పొందిన దెబ్బలచే మా వ్యాధులను నయం చేసితివి. నీవు పొందిన దెబ్బలచే మా వ్యాధులను నయం చేసితివి. ఆరోగ్యమిచ్చావే వైద్యునిగా, అండగా నిలిచితివే. ఆరోగ్యమిచ్చావే వైద్యునిగా, అండగా నిలిచితివే. జీవించిన నీ మరణించిన నీకే నేను సొంతమయ్యా. జీవించిన నేను మరణించిన నీకే నేను సొంతమయ్యా. దీవించుమా, కరుణించుమా, స్వస్థత దయచేయుమా. దీవించుమా, కరుణించుమా, కరుణించుమా, స్వస్థత దయచేయుమా, స్వస్థత దయచేయుమా. కరుణామయా, ప్రేమమయా, కరుణామయా, కరుణామయా. అనేక మంది సేవకులు ఇక్కడ వాక్య పరిచర్య చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ ప్రోగ్రాం జరుగుతున్న టైంలో మరి జసింత అక్క కూడా మన మధ్యలో ఉండడం సంతోషం. అనేక మందికి దీవెనకరంగా తాను రాసిన పుస్తకాల ద్వారా, ప్రసంగాల ద్వారా, కన్నీటి ప్రార్థన ద్వారా మమ్మల్ని కూడా తమ్ముడులాగా, సహోదరుడిలాగా భావించే సహోదరి ప్రీచర్స్ అందరూ అలాంటి వాళ్ళందరికీ ఈ గుర్తును అర్పించండి. దయచేసి వాళ్ళ కుటుంబాల కోసం ప్రార్థించండి. వారు మీకోసం ప్రార్థిస్తారు. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. సారా, నిత్య, అభిషేక్ మీ అందరినీ దేవుడు ఈరోజు ప్రత్యేకంగా ఆశీర్వదించి దీవిస్తూ ఉన్నాడు. గుండె జబ్బుతో బాధపడుతూ గుండెని ఇట్లా గట్టిగా పట్టుకొని ఏడుస్తున్నటువంటి వ్యక్తి, ఎందుకంటే ట్రీట్మెంట్కి చాలా ఖర్చులు అవుతుందన్నారు. దేవుడు అద్భుత రీతిగా నీ హృదయాన్ని, గుండెను నూతనంగా సృష్టించి దేవుడు దీవిస్తూ ఉన్నాడు. ముక్కు తర్వాత ఈ ఊపిరితిత్తులు పాడైపోయి ఆ ఊపిరిని పీల్చలేక బాధపడుతున్న ఒక వ్యక్తి, నీ వయసు 50 సంవత్సరాలు, నీవు డోతి వేసుకుంటావు. అలాంటి వ్యక్తిని దేవుడు ఈరోజు ఆశీర్వదించి దీవిస్తూ ఉన్నాడు. అనేక మంది ఈరోజు అనేకమైనటువంటి ఇబ్బందుల నుండి, ఇరుకుల నుండి బయటపడుతున్నారు. సాక్ష్యం చెప్తారు, అప్పుడు మీరు నిజమని నమ్ముతారు. చేతులు జోడించి చివరి ఆశ్రమంలో కొరకై ప్రార్థన చేద్దాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మీ కన్నీళ్లు తుడచి మీ ప్రార్థనకు జవాబిచ్చి కరుణామయని కరుణావర్షం ద్వారా తడిపి కడిగి శుద్ధి చేసి మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను హేరాళముగా దీవించునుగాక. May the blood and water that gushes out from the heart of Jesus from Calvary flow into me and to you in your family. Wash us and cleanse us, make us as righteous to receive the blessings in the name of the Father, and of the Son, and of the Holy Spirit. ఆమేన్. భూమిలో ఉన్న వారెల్లరూ రక్షణ భాగ్యం పొందాలని కరుణావర్షం కురిపిస్తున్న ప్రభువా,